నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు బిస్మిల్లాబాద్తో మీ ముందుకు వచ్చేసానండి. దీనికోసం హాఫ్ గ్లాస్ పప్పు, ఫుల్ గ్లాస్ రైస్ వేసి బాగా వాష్ చేసుకుని దాంట్లోనే డబుల్ ది క్వాంటిటీ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్, కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలండి. ఇది 3 నుంచి 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా ఆనియన్, టొమాటో, పచ్చిమిరపకాయ, కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. 2 నుంచి 3 నిమిషాలు అయిన తర్వాత వెజిటబుల్స్ మునిగినంత వరకు కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి మగ్గించుకోవాలండి. సో ఇది ఇలా మరిగి వెజిటబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని మనం చూసారా ఇక్కడ ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనం చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మరి కొంచెం సేపు మరిగించుకోవాలి. సో వెజిటబుల్స్కి బాగా పట్టిన తర్వాత 1 టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాలు మరిగిన తర్వాత మనకి ముందుగా రెడీ అయిపోయిన రైస్ని యాడ్ చేసుకోవడమేనండి. ఇది బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాలు ఉడికిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి మరొక 2 నుంచి 3 నిమిషాలు కుక్ అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. గుడిల్లో ప్రసాదం కింద ఇది పెడుతుంటారు కదండి, మీరు కూడా టేస్ట్ చేసే ఉంటారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.